ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు వచ్చేసి ఇక్ష్వాకుల యొక్క రాజభాష ఏదంటే ప్రాకృతం. అలాగే ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏదైతే ఉందో అది విజయపురి. అలాగే వారు అనుసరించినటువంటి మతం ఏదైతే ఉందో అది వైదిక మతాన్ని, అలాగే బౌద్ధ మతాన్ని ఇక్ష్వాకులు పాటించడం జరిగింది. అలాగే ఇక్ష్వాకుల యొక్క రాజచిహ్నం ఏదైతే ఉందో అది సింహం గుర్తుగా ఉంటుంది. సో ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినది శ్రీశాంతమునుడు. అలాగే ఆయనకు మరొక పేరు వాసిష్ఠిపుత్ర శామనుడు. సో ఈ ఇక్ష్వాకులలో గొప్పవాడు వచ్చేసి వీరపురుషదత్తుడు. అలాగే చివరి వాడు వచ్చేసి రుద్రపురుషదత్తుడు. ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళని చెప్పేసి రాప్సన్ అలాగే బూలర్ అనేటటువంటి